వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తల ముఖ్యాంశం. పెద్ద శంకరంపేట మండల కేంద్రంలోని శంకరపేట వైన్స్ ముందు ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం బాచుపల్లి గ్రామం చెందిన ఎర్రోల్ అశోక్ శంకరంపేట వైన్స్ లో మందు తీసుకుని పర్మిట్ రూమ్ లో మద్యం సేవించి అకస్మాత్తుగా మరణించడంతో పెద్ద శంకరంపేటలో కలకలం రేపింది. స్థానికులు పోలీసు సమాచారం అందించడంతో ఏఎస్ఐ చంద్రమోహన్ పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని విచారణ చేపట్టారు. వైన్స్ పర్మిట్ రూమ్ లోనే మద్యం సేవించడం వెంటనే అక్కడికక్కడే వ్యక్తి మృతి చెందిన పట్ల పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అత్యంత కీలకమైన నేతన్న చౌరస్తా వేదికగా ప్రతిపక్ష పార్టీల మధ్య చెలరేగిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బీజేపీ బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీగా చేపట్టే ధర్నా కార్యక్రమం కాస్త పరస్పర దాడులు ఘర్షణలతో రణరంగంగా మారింది. ముందుగా నిర్ణయించిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఇరు పార్టీల నాయకులు భారీ సంఖ్యలో కార్యకర్తలు నేతన్న చౌరస్తాకు చేరుకున్నారు. ఒకరినొకరు బీఆర్ఎస్ శ్రేణులు బండి సంజయ్ డౌన్ డౌన్ అంటూ, బీజేపీ కార్యకర్తలు కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మాట పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. చూస్తుండగానే ఇరు పార్టీల శ్రేణులు పరస్పర దాడులకు దిగారు. పరిస్థితి చేతులు దాటిపోతుండటంతో జిల్లా ఎస్పీ మహేష్ బీగితే స్వయంగా రంగంలోకి దిగారు. భారీగా పోలీసు బలగాలు మోహరించి పరిస్థితిని సమీక్షించారు. ఉభయ పార్టీల వారిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. నిరసనకారులను ఎక్కడికెక్కడ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు.
ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం బండి సంజయ్ హైదరాబాద్ లోని కుత్బులాపూర్ నియోజకవర్గంలో తాగునీటి కొరతను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద నేతృత్వంలో ఐడిపిఎల్ వద్ద గల మెట్రో వాటర్ వర్క్స్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ 3 ఏళ్లలోనే రేవంత్ సర్కార్ నీటి సరఫరాను బంద్ చేసి మునుపటి కీర్తికి శ్రీకారం చుట్టారని విమర్శించారు. ప్రతి కాలనీ బస్తీలలో తీవ్ర నీటి ఎద్దడితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఖాళీ బిందెలు చేతబట్టి నిరసన తెలిపిన మహిళలు కాలనీలో తీవ్రమైన నీటి సమస్య ఉందని, సరైన ప్రెషర్ తో నీరు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి ఎద్దడిని నివారించడానికి తక్షణమే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి 24 గంటలు నీళ్ళు ఇస్తామని చెప్పి, అదే కాక ఎన్నో అవులుగాని హామీలు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పినారు, 13 డిక్లరేషన్ ఇస్తామని చెప్పినారు, 420 ప్రామిసెస్ చేసినారు. ఏ ఒక్క హామీ నిలబెట్టడం కాదు, ఉన్న పరిస్థితిని చక్కదిద్దడంలో ఘోరంగా విఫలమైంది ప్రభుత్వం. ఇదే యొక్క మన కుత్బులాపూర్ ప్రాంతం కానీ, హైదరాబాద్ నగర శివారులలో గతంలో తీవ్రమైన నీటి ఎద్దడి ఉంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు కేసీఆర్ గారు ఒక మంచి మాట చెప్పినారు. ఏ ఒక్క ఆడబిడ్డ కూడా బిందె పట్టుకొని రోడ్డు మీదకి రాదు, ప్రతి ఇంటికి కూడా నల్లా ఇచ్చి అందరూ కూడా నీటి సరఫరా చేస్తా అని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడు మన కేసీఆర్ గారు అని చెప్పి సమాముఖంగా మనవి చేస్తా ఉన్నాం. ఏ కుత్బులాపూర్ నియోజకవర్గంలో గతంలో కేసీఆర్ గారు రాకముందుకు 15 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చి అనేక సమస్యలు ఉండే, కానీ వారు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రిజర్వాయర్లు కట్టి వాటర్ లైన్స్ వేయించిన తర్వాత నీటి సమస్య మనం శాశ్వతంగా పరిష్కరించుకోగలిగినాం. కానీ ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నది. 3వ సంవత్సరం అడుగుపెట్టినది, ఇప్పుడు 3 సంవత్సరం దగ్గరగా వస్తా ఉన్నది. కానీ నీటి సరఫరా అప్పుడు వచ్చే నీళ్లు బంద్ చేసి నీళ్లు రాకుండా, సరే ప్రెజర్ లేకుండా నీటి సమస్యని మళ్ళీ మరి జటిలంగా చేసినటువంటి యొక్క ఘనత యొక్క ఉన్నటువంటి అసమర్థ ప్రభుత్వానికి, అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు ఏ కాలనీ వెళ్ళినా, ఏ బస్తీ వెళ్ళినా నీటి సమస్య ఉందని చెప్పి ప్రజలు వాపోతా ఉన్నారు, ఇబ్బంది పడుతా ఉన్నారు. మళ్ళీ గతంలో పరిస్థితులు కనపడతా ఉన్నాయి. కేసీఆర్ శివారులో, హైదరాబాద్ శివారులతో పాటు హైదరాబాద్ నగరంలో రోజు తాగునీటి ఎద్దడి తీవ్రమవుతున్న సందర్భంలో ఈరోజు కుత్బులాపూర్ నియోజకవర్గంలో మరి యొక్క జలమండలి కార్యాలయం దగ్గర మరి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతా ఉన్నది. కేవలం ఇది ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించాలనే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమం ఇది. మరి గతంలో కేసీఆర్ గారి హయాంలో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా బిందె పట్టుకుని రోడ్డు మీకు రావద్దనే ఉద్దేశంతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని తీసుకుని మరి హైదరాబాద్ శివారులో సుమారు 2,000 కోట్ల రూపాయలతోని మరి వాటర్ లైన్స్ వేసుకుని పెద్ద ఎత్తున రిజర్వాయర్లు కట్టుకున్నాం. మరి కేసీఆర్ గారు ఉన్న రోజులు తాగునీటి సమస్య లేదు, ప్రజలు చాలా సంతోషంగా సంతృప్తికరంగా నీటి సరఫరాతోని మరి సంతోషంగా ఉండే. కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు కావస్తా ఉన్నది. మేము 24 గంటలు నీళ్ళు ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చినది. 24 గంటలు దేవుడు ఎరుగు, వచ్చే నీళ్లు కూడా సరిగా రానే పరిస్థితి ఈరోజు హైదరాబాద్ నగరంలో దాపురించిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ట్యాంకర్లు కనపడని కేసీఆర్ హయాంలో కనపడే ట్యాంకర్లు ఈరోజు రోడ్ల పైన అన్ని కూడా ట్యాంకర్ల పైన ఆధారపడిన పరిస్థితి ఉన్నది. తాగునీరు కావాలంటే చాలా బస్తీల్లో, చాలా కాలనీలో ట్యాంకర్లు బుక్ చేసుకునే ట్యాంకర్లతో నీళ్లు తాగేటువంటి ఒక దుర్భర పరిస్థితి ఏర్పడటానికి కారణం ఈ యొక్క అసమర్థ పాలనలో రేవంత్ రెడ్డి గారి యొక్క అసమర్థతతోని మరి ఈ యొక్క సందర్భం దాపురించిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు పదే పగటి కలలు అంటా ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు లేని 4th సిటీ గురించి ఆలోచన చేసుకుంటూ, లేని 4th సిటీ అని చెప్పుకుంటూ, ఫ్యూచర్ సిటీ అనుకుంటూ, పగటి కలలు అనుకుంటూ, అక్కడ ఒక మనిషి లేడు, ఒక ఇల్లు లేదు, ఒక ముంగిలి లేదు, ఒక వాడ లేదు, ఒక ఊరు లేదు, ఒక బడి లేదు, ఒక గుడి లేని ప్రాంతానికి నేను మెట్రో రైలు తీసుకుపోతాను, హెలికాప్టర్ తీసుకుపోతాను, వాడికి పెద్ద నగరం సృష్టిస్తానని చెప్పేసి గాల్లో మేడలు కడుతూ మరి పగటి కలలు అంటూ కాలయాపన చేస్తా ఉన్నాడు. లేని 4th సిటీ గురించి, భవిష్యత్తు లేని అంటే ఫ్యూచర్ లేని యొక్క 4th సిటీ గురించి ఆలోచన చేసుకుంటా ఇంత పెద్ద నగరాన్ని యొక్క భవిష్యత్తుని, ఇంత పెద్ద సిటీ యొక్క ఫ్యూచర్ ని
మరి అంధకారంలో నెట్టేస్తున్నటువంటి ఈ యొక్క అసమర్థ నాయకుడు ఈ రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు. ఈ రోజు ఇంత పెద్ద నగరంలో కోటికి పై జనాభా ఉన్నటువంటి నగరంలో నీళ్లు ఇక్కడ నీళ్లు సరఫరా అయ్యేటువంటి పరిస్థితి రోజు ఏర్పడ్డది. ఈరోజు మరి నీళ్లు వచ్చినాయి అంటే దాంట్లో ప్రెజర్ ఉంటలేదు. అదే విధంగా ఈ జలమండలి కార్యాలయంలో సీవరేజ్ బోర్డులో కూడా రూపాయి నిధులు లేవు. ఈ యొక్క బోర్డు అంతా కూడా మరి పూర్తిగా నష్టంలో కూరుకుపోయినది. ఈ యొక్క బోర్డుని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. మరి 3 సంవత్సరాల దగ్గరగా వస్తున్నది, రూపాయి నిధులు ఇచ్చింది లేదు. 3 బడ్జెట్లు అయినాయి. 3 బడ్జెట్లలో హైదరాబాద్ నగరానికి కేటాయించింది శూన్యం. ఒక రూపాయి కూడా కేటాయించలేక సిరిసిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ నాయకులు నేతన్న చౌక్ లో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడిన అనంతరం బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బండి సంజయ్ సంబంధించిన భారీ ఫ్లెక్సీలతో నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిరసన చేస్తున్న వారిని పోలీస్ స్టేషన్ తరలించారు. కష్టపడంతా వేస్ట్ అవుతుంది. ఇవ్వాలి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సిఐటి ఆధ్వర్యంలో సిరిసిల్లలోని కేటీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఆశా కార్యకర్తలు ముట్టడించారు. పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత, బకాయిల చెల్లింపులపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆశా వర్గాల సమస్యలు పరిష్కరించేంత వరకు వర్గాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు పరిష్కరించాలి. ఆశా వర్గాలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. ఆశా వర్కర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా కేటీఆర్ గారు ప్రభుత్వంతో ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. వర్కర్ల సమస్యలను వెంటనే ఆశా వర్కర్లకు ప్రతి నెల 1వ తేదీన వేతనాలు ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు. పోరాడదాం ఆశా వర్కర్ల సమస్యలు. ఆశా వర్కర్ల ఐక్యత. ఆశా ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వంతో ఆశా వర్కర్లకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ మరి ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు అందించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రతి నెల 1వ తేదీనే మరి వేతనాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, మరి అదేవిధంగా ఆశా వర్కర్లు రావాల్సిన పెండింగ్ బకాయిలను అందించి పని భారం తగ్గించాలని తదితర డిమాండ్ల మీద ఈరోజు ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేల ఇంట్ల ముందు ధర్నాలు నిర్వహించి ఎమ్మెల్యే గారుల ద్వారా ప్రభుత్వానికి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కేటీఆర్ గారి క్యాంప్ ఆఫీస్ ముందు ఆశా వర్కర్లందరూ కూడా ధర్నా చేసి వినతిపత్రం అందించడం జరిగింది. మరి ప్రభుత్వము అధికారంలోకి వచ్చే ముందు మరి 2.5 సంవత్సరాలు అవుతా ఉంది. మరి ఆశా వర్కర్లు మేము అధికారంలోకి వస్తే ఫిక్స్డ్ వేతనం 18,000 అమలు చేస్తామని చెప్పి, ఉద్యోగ భద్రత కల్పిస్తామని, అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటికి కూడా ఏ ఒక్క హామీని అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వేరుస్తూ ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఒకవైపు కార్మిక చట్టాల హక్కులను హరించే విధంగా మరి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో మరి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఆశాలకు అన్యాయం చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మరి ఆశాలకు సంబంధించిన సమస్యల మీద కావచ్చు ఏ ఒక్కరు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాలు కార్మికులను కావచ్చు ఓటు బ్యాంకు వినియోగించుకుంటారే తప్ప వారి సమస్యల పట్ల ఎలాంటి పరిష్కారం చూపడం లేదు. మరి ఇక్కడ జిల్లాలో చూసుకున్నట్లయితే అధికారుల వైపు వేధింపులు కావచ్చు, పని భారము విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పెండింగ్ బకాయిలు ఉన్నాయి. కాబట్టి వెంటనే స్థానిక సమస్యలను ఇక్కడ పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు కావచ్చు, ఉద్యోగ భద్రత మిగతా డిమాండ్లను ప్రభుత్వంతో కేటీఆర్ గారు వెంటనే మాట్లాడి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి లేని పక్షంలో ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. అవసరమైతే నిరవధిక సమ్మెకు వెళ్ళైనా సరే ఆశా వర్కర్ల డిమాండ్లు పరిష్కరించేంత వరకు మేము పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. భగీరథ్ కేసులో నిష్పాక్షిక విచారణ కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్ని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో చేపట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆడబిడ్డలకు రక్షణ లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ మైనర్ బాలికకు న్యాయం జరగాలని తెలిపారు. ప్రధానమంత్రి మోడీ బేటీ బచావో బేటీ పడావో అంటున్నారని, అది కేవలం నినాదాలకే పరిమితమైతే న్యాయం జరగదన్నారు. ఇంత తీవ్రమైన కేసు నీరుగార్చే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారని ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే తెలంగాణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి వెంటనే కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే మహిళలతో చలకట్టమా మహిళలతో చలకట్టమా రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి
కుమారుడు బండి భగీరథ్ గారు పాస్కో కేసులో కూడా మరి 18 సంవత్సరాల నిండిన అమ్మాయిని ఏ విధంగా చేసిందో మీ అందరూ కూడా పత్రికా సాక్ష్యంగా తెలిసిందే. దానిపై విచారణ జరగాలని చెప్పి, అదేవిధంగా నిష్పక్షపాతంగా విచారణ కొనసాగాలంటే బండి సంజయ్ గారు వెంటనే తన పదవికి రాజీనామా చేసి మరి 100% విపక్ష లేకుండా ఎటువంటి పక్షపాతం తీసుకోకుండా విచారణ జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ప్రధానమంత్రి ఎప్పుడొచ్చినా కానీ బేటీ బచావ్ బేటీ పడావ్ అని మాట్లాడుతుంటాం. మరి కేవలం నినాదాలకే పరిమితమైనరా, లేకపోతే నిజంగానే బేటీ పడావ్ బేటీ బచావ్ అని చెప్పే కార్యక్రమంలో కూడా ప్రధానమంత్రి గారు ఉన్నారా లేదా అని కూడా చూడవలసి వస్తుంది. ఒకవేళ ఇదే నిదానం కనుక ప్రధానమంత్రి గారు గౌరవ మోడీ గారు కనుక తీసుకెళ్లేదుంటే మరి వెంటనే వారు కూడా బండి సంజయ్ గారి బర్తరఫ్ చేయాలని చెప్పి మరి కరీంనగర్ ఆయన ఎంపీ, మా ఎంపీ, ఆయన ఇక్కడ ఎంపీ అని వారు మరి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి వెంటనే వారు బర్తరఫ్ చేయాలని చెప్పి మేము హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి వెళ్ళి డిమాండ్ చేస్తున్నామని తెలియజేస్తున్నాం. అదే కాకుండా మొట్టమొదటిసారిగా భారతదేశంలో పడినే ఒక హోంశాఖ సహాయ మంత్రి లెక్క ఉండుకుంటూ అతని కుమారుని పైనే లుకౌట్ అనే పోలీసు మరి చేయడం అనేది నిజంగా మనకు ఎటువంటి పరిస్థితి. అప్డేట్స్ చూస్తున్నాం. V3 న్యూస్ సెలక్షన్ సమాజిత. నమస్కారం.